ఎలా ఉండబోతోంది? ఓకే, మనం మార్పు అండి ఎప్పుడూ ఆందోళనకరంగా ఉంటుంది. బట్ కొంతకాలం పోయిన తర్వాత అలవాటన్నా అవుతుంది, మనమన్నా అకామిడేట్ అవుతాం. ఇప్పుడు అలాంటి ట్రాన్సిషన్ పీరియడ్లో మనం ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ మోర్ వరీడ్ అబౌట్, ద నేషన్ ఈజ్ మోర్ వరీడ్ అబౌట్ ది ప్రజెంట్ జనరేషన్ యూత్ హూ ఆర్ డూయింగ్ దర్ బీటెక్ ఇన్ ఐటీ అండ్ సిఎస్. ఇప్పుడు అమెరికా జీడిపి 31 లక్షల కోట్ల డాలర్లు, మాది 4 లక్షల కోట్ల డాలర్లు ఇండియాది. కాబట్టి వాళ్ళ దీంతో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తో మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే అమెరికా ప్రైవేట్ కార్పొరేట్స్ కూడా చాలా హ్యూజ్ కంపెనీస్ అయ్యాయి. ఒకప్పుడు నాకు 20-30 ఏళ్ల క్రితమే నేను ఎంబీఏ వాళ్ళకి పాఠాలు చెప్పేటప్పుడు జనరల్ మోటార్స్ కంపెనీ అంత లేదు భారతదేశం జీడిపి అని మనం అప్పట్లో అప్పటి పరిస్థితి అని చెప్తుండేవాడు. కాబట్టి దే ఆర్ హ్యూజ్ కంపెనీస్, దేశాల జీడిపితో సమానమైనటువంటి కంపెనీలు. ఒక 3 కంపెనీలే కలిసి అమెజాన్ తాలూకు ఆల్ఫాబెట్ అండ్ ఆల్ఫాబెట్ గూగల్ ఆల్ఫాబెట్ అండ్ అమెజాన్ ప్లస్ మూడోది మెటా, ఈ 3 కలిసి ఒక $660 బిలియన్ల పెట్టుబడులు పెట్టి అది చాలక ఇప్పుడు కొత్తగా బాండ్స్ ఇష్యూ చేసి ఆ బాండ్స్ తో వచ్చిన $337 బిలియన్ల దాకా జేపీ మోర్గాన్ అంచనా. అది కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు ఈ డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిల్లో మొత్తంగా. సో అది కదా. అయితే ఇక్కడ భారతదేశానికి వస్తే డేటా సెంటర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 70 పైన వచ్చినాయి. ఇండియాలో సుమారు అరౌండ్ 70 డేటా సెంటర్స్ ఉన్నాయి, మేజర్ డేటా సెంటర్స్. నా తెలిసి అయితే అది లెక్క. బాంబేలో, మహారాష్ట్రలో ఉన్నాయి. సరే, ఈ డేటా సెంటర్స్ వస్తే మనం క్వశ్చన్ ఉంది కదా, మనం అడుగుతున్నాం. ఇప్పుడు తల మీద ఇది అన్నారు కదా ఇందాక, రూపాయి పెడితే డబ్బుడికి అని. అంటే ఇప్పుడు ఇంత చేసి ఇంత డేటా సెంటర్స్ వచ్చి ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి జనాలకే ఉపయోగం అనేది ప్రశ్న. వాట్ ఈస్ ద యూస్ ఫర్ ద మాసెస్ అనేది జనాలకి ఏం చేయగలం? మనం అవుట్లుక్ లో కూడా మేక్ ఇన్ ఇండియా అనుకున్న రోజు మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మనం ఏం టార్గెట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మేజర్ ఇష్యూస్ 3 ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి, డేటా సెంటర్స్ లోకి, వీటిలోకి మనం వెళ్తున్నప్పుడు 3. ఒకటి, నిరుద్యోగ పరిష్కారమా. రెండోది, ఈ డేటా సెంటర్స్ అనేవి విపరీతమైన స్థాయిలో పవర్ వాడతాయి, విద్యుత్ వాడతాయి. ఈ విద్యుత్ జనరేషన్ అయ్యేది ఇందాక మోడీ గారు చెప్పింది అని ప్రస్తావించారు సార్. అది ఏంటంటే సస్టైనబుల్ గా ఉండాలి అనేది. అంటే అది పొల్యూషన్ కారణంగా కూడదు, ఎన్విరాన్మెంటల్ గా అనుకూలంగా ఉండాలనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో పవర్ జనరేషన్ విపరీతమైన స్థాయిలో కావాలి, అంతా చేయగలమా మనము. మూడోది, వాటర్ కావాలి. వేర్ ఇగ్నోరింగ్ ఇట్. వాటర్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ పవర్ జనరేషన్ అంత పెద్ద స్థాయిలో పనిచేస్తున్న సిస్టమ్స్ విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. కాబట్టి వాటిని కూల్ చేయడానికి వాటర్ కావాలి. ఈ 3 విషయాలు ఒక్కదాని తర్వాత ఒకదాన్ని చూస్తే నిరుద్యోగానికి ఇది పరిష్కారం అంటే కాదు. ఎందుకంటే ఇక్కడే ఉంది రాసింది కూడా, నేను నెట్లో తీసి చూస్తాను. లేదా తర్వాత ఫైనాన్షియల్ టైమ్స్ మ్యాగజైన్ లో కూడా చదివినది కూడా దీనికి కానీ ఇలాగే ఉంది. ఏంటంటే ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్ నిర్మాణం, ఫిజికల్ గా బిల్డింగ్ నిర్మాణం, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పెద్ద సంఖ్యలో కార్మికులకి, కూలీలకి షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ 12 నుంచి 18 నెలలు పట్టుతుంది ఒక డేటా సెంటర్ నిర్మాణం చేయడానికి. ఆ డేటా సెంటర్ నిర్మాణానికి కొన్ని వందల మంది కార్మికులకి తాత్కాలిక ఉపాధి. మరైపోతే మళ్ళీ జిప్సీల్ లాగా వాళ్ళు బ్యాగులు ముసానేసుకుని మళ్ళీ ఊర్లు పట్టాలి, ఇంకో ఊరికి పోవాల్సింది, ఇంకో చోటికి పోవాల్సింది నిర్మాణం. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ గా అయితే కొన్ని డజన్ల నుంచి 200కి మించి ఉద్యోగాలు రావు. వీటిలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, స్కిల్డ్ పీపుల్ కి 200 దాకా మాక్సిమం, ఇంకా కాకపోతే 300 ఉద్యోగాలు వస్తాయి పర్మనెంట్ ఒక డేటా సెంటర్. కాబట్టి లెట్ us నాట్ హైప్ డేటా సెంటర్స్ ని మనం హైప్ చేయొద్దు. దాని ద్వారా మిలియన్స్, టీమింగ్ మిలియన్స్ అంటాం మనం, వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం ఈ దేశంలో కష్టం. డేటా సెంటర్స్ దాని ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. రెండోది, ఇక్కడ మీకు పవర్ జనరేషన్. ఇప్పుడు ఆల్రెడీ మన పవర్ జనరేషన్ ఉంది, ఒక స్థాయిలో ఉంది. దీనిలో కూడా లేకనే ఉన్నాయి, అంటే సరిపోయిన పవర్ లేదు. ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగితేదంటే దేశంలో డేటా సెంటర్స్ వస్తే సరిపోతుంది. పవర్ జనరేషన్ అంత స్థాయిలో జరగాలంటే మనం ఎన్ని చూసుకోవాలి. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ మీద కూడా డిపెండ్ అవుతున్నారు కొంతమంది. ప్రైవేట్ న్యూక్లియర్ పవర్ కూడా అమెరికా లాంటి దేశాల్లో అనుకుంటా అది కూడా యాక్సెప్ట్. ఎందుకంటే ఈ డేటా సెంటర్స్ నడవాలంటే వాళ్ళకి మినీ న్యూక్లియర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ జనరేషన్ యూనిట్స్ లాంటివి కావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో దాన్ని మనం చూసుకోకుండా దీనిలోకి పోవడం అనేది ఇబ్బందికరం. ఎందుకంటే అవి విపరీతంగా పవర్ వాడితే కనుక డేటా సెంటర్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఒక బాగా లోటు పెరిగినప్పుడు గృహ వినియోగానికో లేకపోతే ఇతర కమర్షియల్ వినియోగానికో పవర్ ఆఫ్ అయ్యే ప్రమాదం ఉంది, కరెంట్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా మందికి భయం ఉంది. ఈ డేటా సెంటర్స్ కనుక మన చుట్టుపక్కల వస్తే మనకు కరెంటు సస్టైన్ అంటే కంటిన్యూస్ గా 24 hours నడిచేదా, నడవదా అనేది.
మూడోది ఏంటంటే నీరు విపరీతమైన స్థాయిలో భారతదేశంలో వచ్చిన పవర్ సెంటర్స్ వచ్చిన సిటీస్ లో, ముఖ్యంగా కొన్ని సిటీస్ బెంగళూరు ఒకటి, బాంబే ఇట్లాంటి సిటీస్ లో దేర్ ఆల్రెడీ వాటర్ స్కేల్స్. ఆ నగరాల్లో వాటర్ కొరత ఇప్పటికే ఉంది. ఈ నగరాల్లో పోయి డేటా సెంటర్స్ పడితే అక్కడ విపరీతమైన స్థాయిలో కనుక నీళ్లు వాడటం మొదలు పెడితే కొరత ఇంకా పెరుగుతుంది. సమస్య అది మేజర్ ఇష్యూ. సో వాటర్ ఈ మూడు ఇష్యూస్ ఏ రకంగా చూసినా కానీ డేటా సెంటర్ అనేది చాలా స్కెప్టిక్ గా మంచిదే రావాలి, టెక్నాలజీ రావాల్సిందే. టెక్నాలజీ వస్తే మనం మాకు వద్దు అంటే ఆగదు, వెళ్తుంది, ముందుకే వెళ్తుంది. కాబట్టి మనం ముందుకే వెళ్ళాలి. కానీ దీని నుంచి ఏదో బ్రహ్మాండం జరిగిపోతే భారతదేశ ప్రజలందరికీ గొప్ప గొప్పగా పరిష్కారాలు దొరికి సమస్యలకు ఉద్యోగాలకు లేకపోతే ఇతరత్ర అనుకోవడం పొరపాటు. దాన్ని చాలా స్కెప్టిక్ గా జాగ్రత్తగా ప్లాంట్ గా తీసుకోవాలనేది నిజం. సో ఇంకా తర్వాత ఇంకా పెద్ద దీని గురించి పెద్ద మాట్లాడేది ఏమి లేదు. కానీ ఇంకా బ్రెయిన్ డ్రైన్ ఆగుద్ది అనే దగ్గర బ్రెయిన్ డ్రైన్ ఆగినా అంటే ఇప్పుడు ఆల్రెడీ బ్రెయిన్ డ్రైన్ ఆగా సార్ అన్నారు, దాన్ని విమర్శించడానికి కాదు. జనరల్ గా బ్రెయిన్ డ్రైన్ ఆగుద్ది, ఆగాలి. బ్రెయిన్ డ్రైన్ ఆగకపోయినా కానీ ఇప్పుడు బయట వాళ్ళు మనల్ని రావద్దంటున్నారు కదా. అమెరికా రావద్దంటుంది, బ్రిటన్ కూడా చాలా దేశాలు కూడా ఇతర దేశాల వాళ్ళని తమ దేశంలోకి రావాలనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భారతదేశంలోనే వాళ్ళు ఉండిపోయే పరిస్థితి లేకపోతే తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి చోట బ్రెయిన్ డ్రైన్ ఆగితే భారతదేశంలో విపరీతమైన ఉపాధి కల్పన జరిగితే మినహాయిస్తే వీళ్ళని మనం అబ్జర్వ్ చేసుకోలేము. ఇక్కడ మనకి ఇందా సార్ చెప్పారు, మన ప్రసాద్ గారు చెప్పారు, R&D భారతదేశంలో మన ఎక్స్పెండిచర్ ఎంత డేటా వివరంగా కంపారిటివ్ గా చెప్పారు. R&D ఎక్స్పెండిచర్ లేదు. దాంతో పాటుగా రెండోది ఏంటి, మనం క్రియేట్ చేస్తాం. మీరు మాట్లాడినటువంటి ఇంజనీర్స్ విపరీతమైన స్థాయిలో ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తున్నాం. ఇంజనీర్ల క్రియేటివిటీ ఎంత, వీళ్ళ మన విద్యా విధానంలో ఉన్నటువంటి బేసిక్ లోపం బట్టి విద్యా విధానంలో వీళ్ళ క్రియేటివిటీ లేదు. వీళ్ళు పోయి అమెరికాలో గుమస్తాలు అంటే సాఫ్ట్వేర్ గుమస్తాను కాదు, కానీ మైండ్ పెద్ద ఉపయోగించకుండా డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడేదిగా ఇది పనిచేస్తుంది. సో యు ఆర్ నాట్ యూజింగ్ క్రియేటివిటీ లేదు. క్రియేటివ్ విద్యా విధానాన్ని మనం డెవలప్ చేసుకోకుండా ఈ రకమైన ఇంజనీర్లను బట్టి చదివించి వీళ్ళతో మళ్ళీ R&D మీద పెట్టుబడి పెట్టి ఏదో చేస్తాం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్అప్ కల్చర్ అనేది ఒకటి ఉంది. స్టార్ట్అప్ కల్చర్ కూడా పెద్ద పికప్ అవట్లా. మనకు మన దగ్గర నుంచి ఏమొచ్చింది పెద్దగా స్టార్ట్అప్. మనం ఏదో అంటే దాన్ని $1 బిలియన్ 10 బిలియన్ 1 బిలియన్ అయితే ఆ కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ ఒక పెద్ద బాగా మోడల్ దీనిలాగా. సో అవన్నీ చాలా వీక్నెసెస్ ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, కల్చర్ దగ్గర నుంచి. మన కల్చర్ మొత్తం దేని చుట్టూ ఉందంటే అచీవ్మెంట్ చుట్టూ లేదు. మన కల్చర్ మొత్తం డబ్బు చుట్టూ ఉంది. ఒకప్పుడు సినిమా కూడా వచ్చింది కదా 2001 ప్రాంతంలో, డాలర్ డ్రీమ్స్ అని శేఖర్ కమలో సినిమా తీశాడు. అంటే మన కళలు మొత్తం డబ్బుల చుట్టూ ఉన్నాయి. డబ్బులు ఆల్వేస్, మనీ ఈజ్ ఆల్వేస్ ఏ బై ప్రోడక్ట్. మనం పని చేస్తుంటే పని మీద ఉండాలి మన దృష్టి. మనం పని చేసుకుంటే వెళ్తుంటే మనీ బై ప్రోడక్ట్. మీరు చూడండి, నాకు నచ్చదా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు సంపాదించేదని చెప్పుకోవటం. కానీ వారెన్ బఫెట్ చూడండి, వారెన్ బఫెట్ ఏ రోజు తనకి ఎంత డబ్బులు వస్తున్నాయని తన డబ్బులు స్టేటస్ చెప్పుకోవాలి. వారెన్ బఫెట్ వెంట ఆన్ డూయింగ్ థింగ్స్, పనిచేయడం మీద దృష్టి పెట్టాడు. అబ్సల్యూట్ ఫోకస్. ఆ మనీ అనేది అతనికి బై ప్రోడక్ట్. అది అంత డబ్బులు సంపాదించిన బై ప్రోడక్ట్. ఇక్కడ రాకేష్ ఆయన ఉన్నాడు కదా, రాకేష్ ఆయన కూడా ఇన్వెస్టర్ సరిపోయాడు. ఆయన కూడా దృష్టి కూడా మొత్తం 24 గంటలు మనీ మీద పెట్టాలి. ఆయన దృష్టి అంతా పని మీద పెట్టాడు. మనీ బై ప్రోడక్ట్ 36,000 కోట్ల రూపాయల దాకా ఆయన సంపాదించాడు తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి. కానీ ఆయన కూడా చివరిలో పశ్చాత్తాపడ్డాడు. నెట్బెట్ మీద ఉన్నప్పుడు నేను అనవసరంగా ఇంత దీన్ని టైం వేస్ట్ చేసుకున్నాను నా జీవితం. అది వేరే విషయం. కానీ ఏదైనా ఏంటంటే పని మీద దృష్టి పెట్టండి, మీరు డబ్బుల మీద. ఆ కల్చర్ లేదు మన దృష్టి మొత్తం 24 వాళ్ళకి మారాలి, చాలా ఉండాలి. కల్చరల్ గానే మనలో చాలా మార్పులు రావాలి. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తుంటే ఒకసారి ప్రసాద్ గారు దగ్గరికి వెళ్ళాం. ప్రసాద్ గారు మెక్సికో అండ్ యూరోప్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్